ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అందరికీ. సో మీ పర్సన్ మీకేదో చెప్పాలని అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో మాట ఏదో మీకు చెప్పాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. ఆ డివైన్ని, ఆ యూనివర్స్ని మనం అడిగేద్దాం. అలాగే మీ మనసులో మీ పర్సన్ నేము, మీ నేము మీరు చెప్పుకోండి. మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీకు కనెక్ట్ అయిందా లేదా అనేది కూడా మీరు మనసులో అవుతుందా లేదా అని మనసులో అనుకోండి. కనెక్ట్ కావాలని కూడా అనుకోండి. ఓకేనా? సో మీ పర్సన్ నేము, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇద్దరివి డేట్ ఆఫ్ బర్త్లు మనసులో అనుకోండి. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో అయితే నాకు కనెక్ట్ కాలేదు, నాకు సరిగా లేదు అని అనుకునే వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు అని అనుకోండి. ఓకేనా? సో ఇది టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా మీకు కనిపించవచ్చు. అలాగే జెండర్కి సంబంధం లేదు, ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, లేడీస్, జెంట్స్ ఎవరైనా చూడొచ్చు. సో ఎవరైనా చూడొచ్చు. చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. చూద్దాం దేని గురించి చెప్పాలనుకుంటున్నారు, ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మెసేజ్ ఏంటి? దే హ్యావ్ హర్ట్ మీ. సో అంటే ఎవరో వాళ్ళని హర్ట్ చేసినారు, అది వాళ్ళు బాధపడుతున్నారు. సో దే హ్యావ్ హర్ట్ మీ, నన్ను చాలా బాధ పెట్టినారు, నాకు చాలా బాధ అవుతుంది, మనసు చాలా గాయపడింది, నా మనసుకు బాధ అయింది అని మీతో చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీతో చెప్పాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు, అనుకుంటున్నారు. ఏం బాధ పెట్టినారో, ఏం బాధ అయిందో, ఏమనుకుంటున్నారు, ఎవరు బాధ పెట్టినారో, ఎవరు ఏదో బాధ పెట్టినారు అనేసి వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏంటో ఏమో పాపం, ఏదో ఏంటో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ మెసేజ్. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో ఇక్కడ చూడండి, నేను అన్నీ విడిచిపెట్టేసేసాను అంటే ఇంకా ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంకా విడిచిపెట్టేసినాను. సో నీ గురించి ఆలోచించడం విడిచిపెట్టేసినాను, నీ గురించి పట్టించుకోవడం విడిచిపెట్టేసినాను. నేను నా గురించి ఆలోచించుకోవాలి, నన్ను నేను కనుక్కోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్య చాలా గొడవలు వచ్చినాయి, మనస్పర్ధలు వచ్చినాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. సో అవన్నిటి గురించి ఇంకా నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, నా గురించి నేను కనుక్కుందాం అనుకుంటున్నాను అని వాళ్ళు మీకు చెప్పాలని అనుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళు అన్నింటినీ వదిలేద్దాం అనుకుంటున్నారు. మీ గురించి, మీ ఆలోచనల గురించి, మీ గురించి వచ్చే ఆలోచనల గురించి ఏదైనా కావచ్చు, వాళ్ళు అన్నీ వదిలేసి వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. నేను ఐ క్యాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. సో నేను ప్రామిస్ చేయలేను, దేని గురించి అయినా కూడా కావచ్చు. నువ్వు అడిగిన దానికి నేను ప్రామిస్ చేయలేను. సో నువ్వు అడిగావు కానీ నేను ప్రామిస్ చేయలేను, దేని గురించినో నేను ప్రామిస్ చేయలేను. సో నా మనసు ఒప్పుకోవడం లేదు, నీకు ప్రామిస్ చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు, కాబట్టి నేను ప్రామిస్ చేయలేను, దేని గురించి కూడా నేను ప్రామిస్ చేయలేను అని వాళ్ళు అని మీకు చెప్పాలని అనుకుంటున్నారు. మీరు దేని గురించో అడుగుతున్నారు, బట్ వాళ్ళు మీకు అది చెప్పాలనుకోవడం లేదు, దాని గురించి ప్రామిస్ చేయాలనుకోవడం లేదు, అది రివీల్ చేయాలనుకోవడం లేదు. సో నేను ప్రామిస్ చేయలేను అని మీకు చెప్పాలని అనుకుంటున్నారు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తోందండి. ఇక్కడ ఈ మెసేజెస్ని బట్టి చూస్తూ ఉంటే వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో అంటే వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు ఇతరులకు ఏదో చాలా చేశారు ఇతరులకు. సో బట్ వాళ్ళు చేశారు కానీ వాళ్ళు ఏం గెయిన్ పొందలేదు.
వాళ్ళు ఇతరులకు చేసి నష్టపోయారు, కానీ వాళ్ళ గురించి ఆలోచించకుండా, వాళ్ళ గురించి దేని గురించి పట్టించుకోకుండా సాక్రిఫైస్ చేసి మరీ ఇతరులకు కానీ మీకు కానీ చేసుండొచ్చు. సో దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయినట్టు ఉన్నారు. చాలా చాలా బాధపడుతున్నారు వాళ్ళు. చాలా ఫీల్ అవుతున్నారు. అరే నా గురించి నేను చూసుకోకుండా ఇతరులకు కానీ లేకపోతే నా పర్సన్ అనుకొని నేను చేశాను, బట్ నేను ఏం సంపాదించుకున్నాను, నాకు ఏం మిగిలింది, నాకు ఏం ఒరిగింది, అందరితోనూ అనిపించుకుంటున్నాను, అందరితోనూ మాటలు పడుతున్నాను, అందరూ నన్నే అంటున్నారు, నేను ఎంత మంచిగా ఉండి అందరికీ హెల్ప్ చేసినా కూడా నన్నే అంటున్నారు, నాదే తప్పు అంటున్నారు అనే ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇంకా ఎవరి గురించి పట్టించుకోకూడదు, మీ గురించి పట్టించుకోకూడదు, ఇంకెవరి గురించి పట్టించుకోకూడదు, ఆలోచించకూడదు, నా గురించి నేను చూసుకోవాలి అని ఒక డెసిషన్కి వచ్చినారు వాళ్ళు. డెసిషన్కి వచ్చి డిసైడ్ అయినారు వాళ్ళు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. సో నేను నా గురించి నేను చూసుకోవాలి, అంటే నా కోసం నేను బతకాలి, నా గురించి నేను చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు ఇతరులకు చేసి 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 నన్ను నేనే మర్చిపోయినాను. నేను ఎట్లున్నాను, నా నా పరిస్థితి ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటి అనేది కూడా ఒక రకంగా నేను మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు నా కోసం నేను జీవించాలి, నాకంటూ నేను లైఫ్ని ఏర్పరచుకోవాలి. సో నాకు అది కావాలి, నన్ను నేను చూసుకోవాలి, నా లైఫ్ని నేను చూసుకోవాలి, అది నాకు కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో చూద్దాం మళ్ళీ ఇంకొకటి. డ్రామా దేని గురించినో వాళ్ళకి తెలిసిపోయింది, అంటే అది ఎవరి గురించినో తెలిసిపోయింది, అది కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మీకు చెప్పాలనుకునే థాట్స్, వాళ్ళు మీకు చెప్పాలనుకునే ఆలోచనలు, వాళ్ళ థింకింగ్, వాళ్ళ థాట్స్ ఇవి. సో ఏదో డ్రామా అని తెలిసిపోయింది. ఎవరిది డ్రామా, ఎవరు డ్రామా చేస్తున్నారు, ఎవరు అలా నటిస్తున్నారు, ఎవరో వాళ్ళ దగ్గర డ్రామా చేస్తున్నారు, నటిస్తున్నారు అని తెలిసిపోయింది. అది మీకు చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఐ ఫీల్ లోన్లీ చూడండి. సో వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారండి, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఎవ్వరూ లేరు, సపోర్ట్ లేరు, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు అని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అరే నాకు ఎవ్వరూ లేరు, నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు, ఇంతకాలం నేనే అందరి గురించి ఆలోచించినాను, అందరికీ నేనే చేస్తున్నాను, బట్ నా గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు, నా గురించి అరే నాకు ఇలా ఉంది, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, నాకు ఇలా ఉంది, నా గురించి ఏదైనా చేద్దాము, నా గురించి ఏదైనా మాట్లాడదాము, నాతో కూర్చొని టైం స్పెండ్ చేద్దాము, కొంచెం నాతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడొచ్చు కదా, ఇలా వాళ్ళు థింక్ చేస్తున్నారు, మీకు చెప్పాలని అనుకుంటున్నారు. ఐ ఫీల్ లోన్లీ, నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నాకెవ్వరూ లేరని నాకు బాధ అవుతోంది. సో నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు, మీకు చెప్పాలని అనుకుంటున్నారు. వాట్ డూ యూ సీ ఇన్ మీ అని అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని. సో మీరు ఏం చూశారు నాలో, నువ్వేం చూసావు నాలో, అసలు నాలో నీకేం కనిపించింది? ఇంతకాలము నన్ను చూస్తున్నావు, ఇంతకాలము నన్ను భరిస్తున్నావు, ఇంతకాలము నాతో పాటు ప్రయాణం చేస్తున్నావు, నాతో పాటు ఉన్నావు. సో నాలో నువ్వు ఏం చూసావు, నాలో నీకు ఏం కనిపించింది, నేనంటే ఎవరు, నాలో నీకేం కనిపించింది, ఏం చూసావు నాలో, అంటే నేను ఎలాంటి వ్యక్తిని, నేను ఎలాంటి అంటే నా మనస్తత్వం ఏంటి, నువ్వు ఏం గమనించావు అని అడగాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళ మైండ్లో ఆ విధంగా నడుస్తోంది, మిమ్మల్ని అడగాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాట్ డూ యూ సీ ఇన్ మీ. సో అంటే ఏది చూసావు, లేకపోతే చూడాలనుకుంటున్నావు, ఎలా ఉండాలని అనుకుంటున్నావు, నువ్వు ఏం చూసావు, లేకపోతే వాట్ డూ యూ సీ ఇన్ మీ, ఏం చూడాలని అనుకుంటున్నావు. సో నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలని అనుకుంటున్నావు, నేను ఎలా ఉంటే నీకు బాగుంటుంది, నేను ఎలా ఉంటే నీకు నచ్చుతుంది, ఈ విధంగా కూడా మిమ్మల్ని అడగాలని వాళ్ళు అనుకుంటున్నారు.
ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. సో మీరు లేకపోతే వాళ్ళకు ప్రపంచం లేదు, వెలుతురే లేదు. ఇదంతా కూడా చీకటే. నువ్వు లేకపోతే నాకంతా కూడా చీకటిమయమే. నాకు అసలు ప్రపంచమే తెలీదు. నువ్వు లేకపోతే నాకు వెలుగే లేదు. అంతా చీకటిమయమే. చీకటే, నా జీవితమే చీకటి. సో నువ్వు ఉంటేనే నాకు వెలుతురు అనేది తెలుస్తుంది. సో ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. వితౌట్ యూ. నీవు లేకపోతే అదంతా చీకటే. నువ్వు ఉంటే నాకు వెలుతురు, నువ్వు లేకపోతే నాకు చీకటే కనిపిస్తుంది అని మీకు చెప్పాలని అనుకుంటున్నారు. అంటే మీ మీద అంత ప్రేమ అనేది ఉంది, వాళ్ళకి తెలుస్తోంది, వాళ్ళకి అంత ఇష్టం ఉంది మీ మీద. సో ఈ విధంగా వాళ్ళు మీకు చెప్పాలని అనుకుంటున్నారు. ఇక లాస్ట్ మెసేజ్ చూద్దాం. లాస్ట్ ఏం చెప్పాలని, లాస్ట్ మెసేజ్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళు మీకు, చూద్దాం. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. సో వాళ్ళు ఏదైనా బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉండి, బ్యాడ్ హ్యాబిట్స్లో ఉంటే వాటిని విడిచిపెట్టాలని కూడా చెప్తూ ఉండొచ్చు. సో అంటే మీ ఇద్దరికి కారణం, గొడవకి కారణం డ్రగ్స్, ఆల్కహాల్ అయి ఉండొచ్చు, లేకపోతే దాని వలన మీరు బాధపడుతూ ఉండవచ్చు, సపరేషన్ అయి ఉండొచ్చు. సో వాటిని వదిలిపెడతామని చెప్పే సిచ్యుయేషన్ కావచ్చు. ఎందుకంటే దీనికి రీజన్ అవే, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. సో వాటిని వదిలేస్తాను అనైనా మీకు చెప్పాలని ఉండొచ్చు. లేకపోతే ఇంకా దాని గురించి ఏదైనా మాట్లాడాలని అనుకుంటూ ఉండొచ్చు. సో ఏదో సంథింగ్ వీటికి రిలేషన్ ఉంది, వాళ్ళు చెప్పాలి అనుకునే దానికి వీటికి ఏదో సంథింగ్ రిలేషన్ ఉంది, దాని గురించి వాళ్ళు మాట్లాడాలని అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మెసేజెస్ మీ పర్సన్ మీతో అనుకుంటున్న మెసేజెస్, వాళ్ళ థాట్స్లో ఉన్న మెసేజెస్. వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఈ విధంగా మీతో మాట్లాడాలి, ఈ విధంగా మీతో డిస్కస్ చేయాలి. సో ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోగొట్టుకోవాలంటే ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీరు మనసులో దాచుకున్న బాధని, కోపాన్ని, ఏదైనా కావచ్చు, ఆ ఫీలింగ్స్ని మీరు బయట పెట్టేయాలి. బయట పెట్టినప్పుడే మీకు ఒక రిలీఫ్ అనేది వస్తుంది. సో మీ మనసులో పెట్టుకొని బాధపడుతుంటే అది మీ హెల్త్ని పాడు చేస్తుంది, మిమ్మల్ని తినేస్తుంది అది. సో కాబట్టి ఏదున్నా కూడా మనసులో మీకు ఎటువంటి సిచ్యుయేషన్ ఉన్నా కూడా మనసు విప్పి మీరు మీ పర్సన్తో మాట్లాడేస్తే అక్కడికి మనసు రిలీఫ్ అయిపోతుంది, ప్రశాంతం అయిపోతుంది. అప్పుడు మీ లైఫ్ కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. సో ఇది మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న మాటలు, మీతో చెప్పాలని అనుకుంటున్నవి ఈ విషయాలు. సో ఈ రీడింగ్కి మీరు మేనిఫెస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, నా సమస్యలన్నీ తీరిపోయాయి, నా లైఫ్లో ఎటువంటి సమస్యలు లేవు, నేను నా పర్సన్ హ్యాపీగా ఉన్నాము, మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా మేము కలిసిపోయాము, అన్ని సమస్యలు తీరిపోయాయి, మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము అని మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ, అఫర్మ్ చేసుకుంటూ నాకు కామెంట్స్లో కూడా తెలియచేయండి. అలాగే ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 77777777 అని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకొని మీరు కూడా ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నేను చెప్పే అఫర్మేషన్స్ కమెంట్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.